అత్తగారి కల్పిత ఆచారం. లావణ్య, నువ్వు ఉప్పు వేసే ముందు ఆ మసాలాను 3 సార్లు సవ్యదిశలో తిప్పాలని ఎన్నిసార్లు చెప్పాలి? ఇది మన పూర్వీకుల ఆచారం. అలాగే అత్తయ్యా, కాని ఎందుకలా తిప్పాలో నాకర్థం కాలేదు. దానివల్ల రుచి ఏమైనా మారుతుందా? రుచి గురించి కాదు, పద్ధతి గురించి. మన ఇంటి గౌరవం ఈ చిన్న చిన్న ఆచారాల్లోనే ఉంది. మా అమ్మ నాకు నేర్పింది, నేను నీకు నేర్పుతున్నాను. అమ్మో, ఈ తిప్పడాచారం నేనెక్కడా చూడలేదే. ఆవిడమ్మగారు ఎప్పుడు కనిపెట్టారో ఏంటో ఈ కొత్త పద్ధతి. శారద పర్యవేక్షణలో లావణ్య అయిష్టంగానే మసాలా డబ్బాను చేతిలోకి తీసుకుని గాలిలో 3 సార్లు తిప్పుతుంది. అలా ప్రతీదీ ప్రశ్నించడం కాదు, చెప్పింది చేయడం నేర్చుకో. రేపు బంధువులొస్తున్నారు, వాళ్ల ముందు మన పరువు తీయకు. నా ఉద్దేశం మిమ్మల్ని తక్కువ చేయడం కాదత్తయ్యా, కేవలం తెలుసుకుందామని అడిగానంతే. అంతలో పక్కింటి నుండి ఒక చిన్న పాప ఏడుస్తున్న శబ్దం సన్నగా వినిపించింది. అమ్మా, పక్కింటి చిన్నారి మళ్ళీ ఏడుస్తున్నట్టుంది. పాపం రోజూ ఇదే గోలవుతోంది. మనకెందుకు వాళ్ల గోల? ఎల్లమ్మా, నువ్వు పని చూసుకో. లావణ్య, ఆ కూరలో పసుపు వెయ్యి, త్వరగా కాని. శారదా, కొంచెం ఆ పాప సంగతి చూడవచ్చు గదా. రోజూ ఏడుస్తూనే ఉంది పాపం. ఏవండి, మీకు తెలీదు, పక్కవాళ్ల విషయాల్లో మనం తలదూర్చకూడదు. ముందు మన ఇంటి పనవ్వాలి, మన గౌరవం మనం కాపాడుకోవాలి. అత్తయ్యకు ఆచారం మీద ఉన్న శ్రద్ధ పక్కన ఏడుస్తున్న పాప మీద లేదు. ఇదేం పద్ధతో ఏంటో. రవి ఉత్సాహంగా వంటగదిలోకి ప్రవేశించాడు. అమ్మా, బంధువులొస్తున్నారంట కదా, నేనేవైనా సహాయం చెయ్యనా? ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టాను కదా. నువ్వా? వద్దులేరా నాయనా, నువ్వు చేసే సహాయం నాకు తెలుసు. దయచేసి కింద కూర్చో, అంతా నేనే చూసుకుంటాను. చూసేవా లావణ్య, నా టాలెంట్ను అస్సలు గుర్తించట్లేదు. నేను వంట చేస్తే అద్భుతంగా ఉంటుంది. అలాగా? అయితే ఆ పక్కనున్న శనగపిండి డబ్బా ఇటు ఇవ్వండి చూద్దా. రవి గర్వంగా నవ్వి పక్కనే ఉన్న 2 ఒకేలాంటి డబ్బాలలో ఒకదాన్ని తీసి లావణ్యకు ఇచ్చాడు. ఒరే రవి, నువ్విచ్చింది శనగపిండి కాదురా, బియ్యప్పిండి. నా పవిత్రమైన వంట నాశనం చేసేవాడివి కదరా దేవుడా. అయ్యో, 2 ఒకేలా ఉన్నాయమ్మా. నా తప్పేముందిందులో? చెప్పాలి కదా. ఈయన చేసే సాయానికి ఒక దండం పెట్టాలి. వంటగదిలో ఉంటే ఇంకేం నాశనం చేస్తాడో ఏంటో. పర్లేదులేండి, నేను చూసుకోకుండా వేయలేదు కదా. మీరు వెళ్ళి హాల్లో నాన్నగారితో కూర్చోండి. చూసావా అమ్మా, లావణ్యకు నా విలువ తెలుసు. సరే, వెళుతున్నాను. ఏమైనా కావాలంటే పిలవండి. వీడితో నేను వేగలేను. అన్నీ నా నెత్తినే రాసిపెట్టి ఉంది దేవుడు. లావణ్య పాత సామాన్లు సర్దుతూ హాల్లోనే ఓ మూల ఉన్న పాత చెక్కపెట్టెను శుభ్రం చేస్తోంది. ఈ పెట్టె చాలా పాతదిలా ఉంది. అత్తయ్య వాళ్ళ అమ్మగారిదట. ఇందులో ఏముందో ఏంటో. ఆసక్తితో పెట్టి తెరవగా అందులో కొన్ని పాత ఫోటోలు, పసుపు రంగులోకి మారిన ఉత్తరాల కట్ట కనిపించింది. లావణ్య, అక్కడేం చేస్తున్నావ్? ఆ పెట్టెని కదిపావాయేంటి? దాని జోలికి వెళ్ళొద్దని చెప్పాను కదా. లేదత్తయ్యా, దుమ్ము దులుపుతున్నానంతే. ఇందులో కొన్ని పాత ఉత్తరాలున్నాయి. అవి మా అమ్మ ఉత్తరాలు. వాటితో నీకేం పని? శుభ్రంగా తుడిచి మళ్ళీ అక్కడే పెట్టు. వాటిని తాకొద్దు. శారద హెచ్చరించి వెళ్ళిపోయాక లావణ్య ఎవరూ చూడకుండా ఆ ఉత్తరాల కట్టను తన చీర కొంగులో జాగ్రత్తగా దాచుకుంది. ఎందుకో తెలీదు, ఈ ఉత్తరాల్లో ఏదో ముఖ్యమైన విషయం ఉందని నా మనసు చెప్తోంది. ఏంటమ్మా, ఆ పెట్టెలో ఏమైనా దొరికిందా? ఆవిడిగారు దాన్ని ఎవ్వర్నీ ముట్టుకోనివ్వరు. ఏమీ లేదల్లమ్మా, పాత కాగితాలంటే. నువ్వు పని చూసుకో. లావణ్య తన గదిలో తలుపు వేసుకుని ఆత్రంగా ఉత్తరాలు చదవడం మొదలుపెట్టింది. అవి శారద తల్లి సుబ్బమ్మ తన చెల్లెలికి రాసినవి. అత్తయ్య వాళ్ళ అమ్మగారి చేతిరాత ఎంత బావుందో. ఆ కాలంలో వాళ్ళు ఎలా ఉండేవారో, ఏం మాట్లాడేవారో. ఒక ఉత్తరం తర్వాత మరొకటి చదువుతుండగా
ఆమె ముఖంలో ఆశ్చర్యం మొదలైంది. కుటుంబ వంటకాలు, పండగల గురించి ఎన్నో విషయాలున్నాయి, కాని శారద చెప్పిన 3 సార్లు తిప్పే ఆచారం గురించి ఒక్క మాట కూడా లేదు. ఇందులో ఏ ఆచారం గురించి రాయలేదే, కనీసం దాని గురించి సూచన కూడా లేదు. అంటే అత్తయ్య చెప్పిందంతా అబద్ధమా? లావణ్య మిగిలిన ఉత్తరాలను చదవడం పూర్తిచేసింది. చివరి ఉత్తరంలో ఒక వాక్యం ఆమెను ఆపివేసింది. చెల్లి, కొన్నిసార్లు మన మాట నెగ్గించుకోవడానికి, ఇంట్లో మన పెత్తనం నిలబెట్టుకోవడానికి మనవే కొన్ని పద్ధతులు సృష్టించుకోవాలి. వాటిని ఆచారాలు అని చెబితే ఎవ్వరూ ఎదురుచెప్పరు. ఇది మన ఆడవాళ్ల తెలివి. ఆ వాక్యాలు చదివి లావణ్య నిశ్చేష్టురాలైంది. శారదా ప్రవర్తన వెనుక ఉన్న కారణం ఆమెకు పూర్తిగా అర్థమైంది. అంటే ఇది ఆచారం కాదు, అధికారం నిలబెట్టుకోడానికి అత్తయ్య వాళ్ల అమ్మగారు కనిపెట్టిన ఉపాయం. దాన్ని అత్తయ్య గుడ్డిగా పాటిస్తున్నారు. హాల్లో శారదా, లావణ్య ముభావంగా కూర్చుని ఉన్నారు. రవి వారి మధ్య శాంతి నెలకొల్పాలని నిర్ణయించుకున్నాడు. చూడు రవి, నీ పెళ్ళాం ప్రవర్తన అస్సలు బాగోలేదు. ఉదయం నుంచి ఏదో కోల్పోయిన దాన్లా ఉంది. ఆచారాలంటే గౌరవం లేదు. నేనేమీ అమర్యాదగా ప్రవర్తించలేదండీ. కేవలం కొన్ని విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించాను, అంతే. అమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండు. లావణ్య, నువ్వు కొంచెం సర్దుకుపో. అసలు సమస్య ఏంటి? సమస్య ఆ 3 సార్లు తిప్పే ఆచారం గురించే. అది మన కుటుంబ పరువు, మన గౌరవం. ఓ, ఇంతేనా? దీనికేనా ఇంత గొడవ? నాకొక మంచి ఐడియా వచ్చింది. నేను పరిష్కరిస్తాను. రవి ముఖం వెలిగిపోయింది. అమ్మా, లావణ్య 3 సార్లు తిప్పనంటుంది కదా, నువ్వు 6 సార్లు తిప్పమను. మధ్యలో బేరం కుదురుతుంది. 3 సార్లు తనిష్ట ప్రకారం, 3 సార్లు నీ ఇష్టప్రకారం. ఇద్దరూ సంతోషంగా ఉంటారు. రవి మాటలకు శారద, లావణ్య ఇద్దరూ నిశ్శబ్దంగా ఆశ్చర్యంగా అతనివైపు చూశారు. ఛి, నోర్మోయ్, ఇది సంతలో కూరగాయల బేరమనుకున్నావా? నీ తెలివి తగలయ్యా. బుర్ర పనిచేస్తోందా నీకు? అయ్య బాబోయ్, ఈయనగారి పరిష్కారానికి ఆ దేవుడే దిగిరావాలి. పుండుమీద కారం చల్లినట్టు చేశాడు. ఈయనకు అసలు విషయం అర్థం కాదు. మధ్యలో మాట్లాడడం మానరు. దేవుడా! కుటుంబమంతా ఇంటి ముందు గుమిగూడింది. పక్కింటి వాకిలి నుండి పాప ఏడుపు, పెద్దల అరుపులు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏవండి, చూశారా? వాళ్ళింట్లో వాళ్ళు కొట్టుకుంటే మనకెందుకు? మధ్యలో వెళితే మన పరువు పోతుంది. శారద అది చిన్నపిల్ల, దానికేం తెలుసు? మనం చూస్తూ ఊరుకోవడం చాలా పెద్ద తప్పు. అవునమ్మా, మనం పోలీసులకు ఫోన్ చేద్దామా? లేకపోతే నేనే వెళ్ళి మాట్లాడనా? వద్దు, పోలీసుల దాకా వెళ్తే మన వీధికే చెడ్డపేరు. ఎవరూ జోక్యం చేసుకోవద్దు. లోపలికి నడవండి. అత్తయ్యా, మన పరువు కంటే ఆ పాప ప్రాణం ముఖ్యమా? మనం ఒకరికొకరం సహాయం చేసుకోకపోతే ఎలా? నువ్వు నోరుముయ్యి. నీకు లోకజ్ఞానం తెలీదు. ఇలాంటివి చూసీ చూడ్నట్టు వదిలేయాలి. ఇదే మన సంప్రదాయం. క్షమించండి అత్తయ్యా, ఇది సంప్రదాయం కాదు, ఇది భయం. నిజమైన సంప్రదాయం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం. లావణ్య మాటలకు శారద ఆశ్చర్యపోయింది. మొదటిసారి తన కోడలు అంత ధైర్యంగా మాట్లాడటం చూసింది. పక్కింటి గొడవ తారస్థాయికి చేరింది. శారద ఇంకా వెనుకాడుతోంది. నా మాట వినకపోతే నీ ఇష్టం, కాని ఈ గడప దాటి వెళ్లావో నీ సంగతి చెప్తాను. అత్తయ్యా, ఒక నిమిషం. నాయనమ్మగారు తన ఉత్తరంలో ఏం రాశారో మీకు తెలుసా? లావణ్య తన చేతిలో ఉన్న ఉత్తరాన్ని ముందుకు చాచి శారదకు మాత్రమే వినిపించేలా నెమ్మదిగా చెప్పింది. నియమాలు, పద్ధతుల కన్నా మనిషికి మనిషి చూపించే దయ గొప్పది. అదే మన అసలైన ఆస్తి అని రాశారు. మనం ఇప్పుడు పాటించాల్సింది ఈ ఆచారాన్ని, మీ కల్పిత ఆచారాన్ని కాదు. తన తల్లి మాటలు కల్పిత అనే పదం విని శారద ముఖం మారిపోయింది. ఆమె గర్వం కరిగి కళ్లలో ఒక రకమైన అవగాహన కనిపించింది. మీరు మాట్లాడుకుంటూ ఉండండి.
నేను వాళ్ళు పారిపోకుండా ఆ ఇంటి గేటు అడ్డంగా వేస్తాను. అంటూ రవి పక్కింటి గేటు దగ్గరకు పరిగెత్తి దాన్ని గట్టిగా మూయబోయి జారి అందులో ఇరుక్కుపోయాడు. అమ్మా, అయ్యో, నా కాలు ఇరుక్కుపోయింది. నన్ను రక్షించండి, నొప్పిగా ఉంది. ఈయన్ను ఎవ్వరూ ఆపలేరు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుందిప్పుడు పరిస్థితి. రవి చేసిన పనితో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. శారదకు ఇప్పుడు ఆలోచించే సమయం లేదు. ఆమె వెంటనే లావణ్య వైపు చూసింది. లావణ్య, నువ్వు వాళ్ల తలుపు తట్టు. నేను ఈ వెర్రివాణ్ణి బయటకు లాగుతాను. ఎల్లమ్మా, త్వరగా ఓ కర్ర తీసుకురా. అత్తాకోడళ్ళిద్దరూ ఒకరికొకరు సైగ చేసుకుని వెంటనే పనిలో పడ్డారు. లావణ్య పక్కింటి వాళ్లతో మాట్లాడి వాళ్లను శాంతపరిచింది. శారద, అప్పారావు కలిసి రవిని బయటకు లాగారు. 10 నిమిషాల్లో గొడవ సద్దుమణిగింది. పాప సురక్షితంగా ఉందని నిర్ధారించుకుని అందరూ ఇంట్లోకి వచ్చారు. హాల్లో నిశ్శబ్దం ఆవరించి ఉంది. చూశావా లావణ్య, నేను గేటు దగ్గర వాళ్లని ఆపకపోతే వాళ్లు పారిపోయేవారేమో. నా ప్లాన్ భలే వర్కౌట్ అయింది కదా. నువ్వు కాసేపు నోరు మూసుకుని కూచో. నీ ప్లాన్ల వల్లే నా గుండె ఆగిపోయేలా అయింది. బంధువుల కోసం చేసిన పవిత్ర వంటకం పక్కన పెట్టి ఉంది. దాని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. లావణ్య, చెప్పండి అప్పయ్య. కాఫీ పెట్టు, తలనొప్పిగా ఉంది. ఆమె గొంతులో అధికారం లేదు, ఒక రకమైన అభ్యర్థన ఉంది. లావణ్య చిరునవ్వుతో వంటగదివైపు నడిచింది. ఆ ఇంట్లో 3 సార్లు తిప్పే ఆచారం ఆ రోజుతో ముగిసిపోయి మనిషికి సహాయం చేసే కొత్త, నిజమైన ఆచారం మొదలైందని ఇద్దరికీ మాటల్లేకుండానే అర్థమైంది.